సందర్భంగా తెలియజేస్తా ఉన్నామండి. రైట్. మోహన్ గారు నమస్తే. శ్రీదేవి గారు నమస్తే. మీకు, శ్రీ రాఘవేంద్రరావు గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కృష్ణాంజలి గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ గారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే జరుగుతున్న ఎన్నికలు కావడంతో కూటమి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఇటు 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కానీ చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. మరి మీరు ఏంటి పార్టీలో, క్యాడర్లో ఎలాంటి నూతనోత్సాహాన్ని నింపుతున్నారు? అసలు 34%గా ఉన్నదాన్ని 24%గా ఎందుకు తగ్గించారు? ముందు దీనికి ఆన్సర్ చేయండి. ఎంత బాగా చెప్తున్నారో, వాళ్ళు ఎలా చెప్తున్నారో మీరు కూడా వాళ్ళు చెప్పినట్టే చెప్పుకుంటూ పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తా ఆన్సర్ చెప్తా, అందుకనే నేను ఆ మాట అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే స్థానిక ఎన్నికలు జరగవలసి ఉండేది. స్థానిక ఎన్నికలు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయడం కారణం అంటే బీసీలకు ఎక్కువ స్థానాలు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు పోటీ చేయాల్సిన అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలా మంది లీడర్లు అవుతారు. బీసీలో లీడర్లుగా ఎదగకూడదనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కుట్రలో భాగంగానే స్థానిక ఎన్నికలు జరపకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 డిసెంబర్లో ఆయన 176 జీవో నెంబర్ 176 చూసుకోమని చెప్పండి, మళ్ళీ ఒకసారి చూడమని చెప్పండి, తీసుకొచ్చి 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న తర్వాత, ఈయన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి రాజేంద్ర ప్రసాద్ శిష్యుడు, రాజేంద్ర ప్రసాద్ ఒక ఆయన ఎంపీటీసీల సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏదో ఉన్నాడు, ఆయన శిష్యుడు బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తితో కోర్టుకి వేయించి జనవరిలో కోర్టుకి వేసినాడు. జనవరి ఎండింగ్ లో కోర్టు నోటీస్ స్టే తెచ్చుకొచ్చినాడు. హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కోర్టులకు వెళ్ళినాడు. ఏమైనా వెళ్ళినాడు? 50% రిజర్వేషన్ కు మించకూడదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం వల్ల 50% కు మించుతుందనే ఆలోచన తీసుకొచ్చి నిలబెట్టించే కార్యక్రమం చేసినటువంటి, ఘనకార్యం చేసినటువంటి పెద్ద మనుషులు వీళ్ళైతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినట్టు ఏ రాష్ట్రంలో ఇచ్చిన సందర్భాల్లో మహిళలకు కానీ బీసీలకు కానీ, మహిళలకు 50% అబోవ్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇతర చైర్మన్లు కానీ, అన్ని చైర్మన్లలో ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, సేమ్ టైంలో బీసీలకు కూడా 50% రిజర్వేషన్, అందులో అన్ని కలిపితే 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయంలో ప్రతి ఓసీ నాయకులు కూడా చాలా మంది బాధపడిన సందర్భం ఉంది. ఇదంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని పోతున్నారు. ఈ విధంగా వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ ఇబ్బందులు పెడుతున్నారు అనే విధంగా, అసూయ పుట్టే విధంగా చేసినటువంటి చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 18 ఎమ్మెల్సీలు ఖాళీలు పడితే 18 ఎమ్మెల్సీల్లో 11 మంది ఎమ్మెల్సీలను బీసీలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 6 మంది ఎంపీలు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 48 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 17 మందికి ఎస్సీ ఎస్టీ బీసీలకు మంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే, చంద్రబాబు నాయుడు గారు 12 మందికి ఇచ్చినారు. వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? వీళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధీటు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ బీసీలకు బ్రహ్మాండమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారనే ఉద్దేశంలో భాగంగానే ఈ ఎన్నికలు పొడిగించుకుంటూ పోయి ఏదో కారణం చెప్పించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులతోనే కోర్టుకి వేయించి దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద డైవర్ట్ చేసి చెప్పేటటువంటి ఘనకార్యం చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ విధమైనటువంటి కుయుక్తులు పడేందుకు ముందుకు వస్తున్నది. ఇప్పుడు ఎన్నికల టైం అయింది కదా, ఎన్నికలు నిర్వహిస్తే ఆ నిర్వహించడం రిజర్వేషన్ కన్నా ముందు 50% ఇమ్మనండి. ఎవరొద్దన్నారు? వద్దని లేదు కదా, మేమేమన్నా అడ్డం చెప్పలేదు కదా. రిజర్వేషన్ తర్వాతీతంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వాళ్ళ సామాజిక వర్గ పరంగా ఇచ్చేమని చెప్పమండి. ఎవరొద్దంటున్నారు? మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, ఎవరిని అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇచ్చినారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి, మా ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ ఆదరణ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 అంచెల పద్ధతికి వచ్చి మళ్ళీ 3 అంచెల పద్ధతులు కూడా సందిగ్ధంలో పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. కాబట్టి 3 అంచెల పద్ధతి పడితే జనమే కదా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి పూర్తి స్థాయిలో గెలిపిస్తే ఇబ్బంది అవుతుందేమో. ఆ విధంగా గెలిపించకుండా ఉండాలంటే 5 అంచెల పద్ధతిలో పెడితే గ్రామ స్థాయిలో మనం దౌర్జన్యం చేయొచ్చు, పోలీసులు పెట్టుకొని ఒత్తిడి చేయొచ్చు, డబ్బులు పెట్టుకోవచ్చు, గెలిచిన తర్వాత అయినా మనం లాక్కోవచ్చు అనే ఆలోచనలో భాగంగా మళ్ళీ సందిగ్ధంలో పడినారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని
వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు పోలిక రారు. వీళ్ళు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వీళ్ళు వాతలు పెట్టుకోవాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు 56 కార్పొరేషన్లు తొలిసారిగా చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కార్పొరేషన్లు చేసి ఫిలప్ చేసి ఒక్కొక్క కార్పొరేషన్ కు 12 ఉండేది 24 మంది డైరెక్టర్లు చేసి ఒక్కొక్క డైరెక్టర్ కు 10,000 రూపాయలు జీతం ఇచ్చే కార్యక్రమం చేసి చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో బీసీ అనే నినాదాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఏకైక మనగాడు. వీళ్ళు ఆయనకు పోలికిందమ్మా, వీళ్ళు పోలిక పనికిరారు. రైట్ శ్రీనివాసరావు గారు మాట్లాడదాము ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us.